టుడే తెలంగాణ కరీంనగర్. నేడు కరీంనగర్ వైశ్య భవన్లో యూత్ ఫర్ జాబ్స్ వారు నిర్వహించిన కార్యక్రమం. ఈ సమాజం ఉండేది ఇట్లాంటి సమాజాన్ని నేను చూడదలుచుకోలేదు అని అన్నారట. వారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. వారి యూనివర్సిటీ లోపల మన మోడీ గారు శ్రీరామ జన్మభూమి మన ప్రతిష్ట కార్యక్రమం లోపల ప్రపంచ యూనివర్సిటీల నుంచి వచ్చి మన యూనివర్సిటీలో నేర్చుకుంటారు అని మన మోడీ గారు చెప్పారు మొన్న స్పీచ్లో. అట్లా అంటే వారు ఎట్లా ఫిట్నెస్ ఇచ్చిందంటే జడ్జి గారు అడిగింది, నువ్వు ఎట్లా సాక్ష్యం చెప్తావు, నీకు 2 కళ్ళే లేవు అంటే సరైన నది నుంచి రామచంద్ర భూమికి ఎన్ని మీటర్ల డిస్టెన్స్ దూరం ఉంది అని ఫలానా ఋగ్వేదం లోపల ఫలానా పేజీ లోపల రాసి ఉంది, అది చెక్ చేసుకోండి అని. ఈ మధ్యలో చూసిన నేను 441 సాక్ష్యాలు ఇచ్చిన వారు 441 సాక్ష్యాల వల్ల కోర్టు వారు 437 సాక్ష్యాలను నమ్మింది. అంటే వారి తపన, వారు పడ్డ బాధను, ఏదైనా బాధపడింది నొప్పి తెలియదంటారు. ఒక అమ్మాయినా ఒక బిడ్డకు జన్మనియాలంటే ఎంత డెసిబుల్స్ మామూలు తెలియదు. అంటే అట్లా అంత బాధతోటి ఒక జన్మనిస్తే తరతరాలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. అట్లా అందుకని మనం బాధపడడం చాలా మంచిది. సమాజం లోపల ఎంత బాధపడితే ఏ రాయికైనా ఎంత ఎంత శిల్పానికైనా ఎంత ఎక్కువ చెక్క దెబ్బలు తింటే అంత మంచి శిల్పం తయారవుతుంది. అట్లనే వజ్రం తయారు కావాలంటే దాన్ని అట్లా తయారు చేయాల్సి వస్తుంది. వింటారా? అదే రాయి కాళ్ళ కింద పడుతుంది. అదే రాయి దేవుడి కింద శిల్పంగా దేవుని రూపకంగా మొక్కబడుతుంది. మీరు రాయి కింద స్ట్రెంత్ ఈజ్ లైఫ్ అంటే నేను అంటేనే నీ లైఫ్ ఉంటుంది. అయ్యో అంటే లైఫే లేదు. పోతే మీకు గదే ఓటకు, రాష్ట్రపతి గారికి గదే ఓటకు, ప్రెసిడెంట్ గారికి గదే ఓటకు. అట్లాంటప్పుడు ఓటక్కును సజీవంగా పరచుకోండి. మంచి ఆలోచనతో ఉండండి. కష్టపడి చదువుకోండి, పనిచేయండి. ఇప్పుడు మీరు ఇస్తున్నారు మిషన్లు కానివ్వండి, మిగతా అన్నీ. మీరు ఏమనుకుంటారు, సర్కార్ వాళ్ళు ఇచ్చినాయి ఏం వస్తలేవు, అక్కడికి వస్తలేవు, 4 రోజులు కొట్టినాం తీసుకున్నాడు వారేసినాం అన్నట్టు కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మీరు తద్వారా మీరు జీవనోపాధి పొందండి. ఇంకా 10 మందికి ఆదర్శంగా ఉండండి. మీ కుటుంబానికి భారం కాకుండా ఉండండి అని మీ అందరినీ కోరుకుంటున్నాను. అండ్ మన మధ్యలో రిలయన్స్ ట్రెండ్స్ నుంచి హెచ్ఆర్ సార్ ఉన్నారు. సో వారి దగ్గర వరంగల్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకొని అక్కడ వర్క్ చేస్తున్నారు 4.5 years నుంచి. నజీర్ అని, ఈజ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్. సో సార్ని ఈ స్టేజ్ మీద తమ అనుభవాన్ని మనందరితో కూడా పంచుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మిస్టర్ సంజీవ్ ఫ్రమ్ రిలయన్స్ ట్రెండ్స్, I request you to please come on to the dais and explain your experience with our lady. Respected dignitaries on the dais and off the dais, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గ్రాస్రూట్స్ అకాడమీ యూత్ ఫర్ జాబ్స్ కాన్సెప్ట్కి, ఇట్స్ అ వెరీ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్. ఐ వాంట్ టు చేంజ్ దట్ స్టేట్మెంట్. పర్సన్ విత్ డిజేబిలిటీస్ అనేటంటే నా స్టాఫ్ నా సొంతని చూస్తే పర్సన్ విత్ ఎబిలిటీ. So he joined our organization in 2018. So I take care of, I am myself
now Sanjay Madam, I'm Jeeva. I'm Deputy Manager Operations in Reliance Industries Limited. So, tight schedule today, but షాహిద్ వచ్చేసి సార్ మీరు కంపల్సరీ రావాలంటే నా అసైన్మెంట్స్ కొన్ని క్యాన్సిల్ చేసుకుని హెచ్ఆర్ పర్మిషన్ తీసుకుని రావడం జరిగింది. బికాస్ ఇట్లాంటి అవకాశాలు చాలా రేర్గా వస్తాయి. డిగ్నిటీస్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఐ డోంట్ దట్ మచ్ ర్యాపో విత్ డిజేబిలిటీ పర్సన్స్, బట్ పర్సన్ విత్ డిజేబిలిటీ అంతకంటే పర్సన్ విత్ ఎబిలిటీ అనొచ్చు. నసీరుద్దీన్ 2018లో వరంగల్ యూత్ ఫర్ జాబ్స్ ట్రైనింగ్ అకాడమీలో ట్రైన్ అయ్యాడు. వాళ్ళ మేడం కూడా తనే అనుకుంటా. సో వాళ్ళు ఏంటంటే మా ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యే ముందు తన ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో తెలియదు. బట్ నౌ ఈస్ గోయింగ్ ఫర్ అనదర్ గ్రేడ్, K1 గ్రేడ్లో జాయిన్ అయ్యాడు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్లో. నౌ ఈస్ టుమారో ఈ హ్యాస్ ద ఎగ్జామ్, ప్రమోటింగ్ ఎగ్జామ్ ఉంది. మార్నింగ్ వాళ్ళకి సెషన్ కూడా తీసుకోవడం జరిగింది. 2 levels ఆల్రెడీ క్రాస్ అయిపోయాడు. అండ్ హీస్ ఏ బీకామ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ, కామర్స్ గ్రాడ్యుయేట్ మేడం, బీకామ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ గీతం యూనివర్సిటీ. వి ఫీల్ వెరీ ప్రౌడ్. అతను అజియో అని మీరు వింటుంటారు, ట్రెండ్స్ నుంచి అజియో ఇదే ఆన్లైన్. కరీంనగర్ జిల్లాలో మరి ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. యూత్ ఫర్ జాబ్స్ మరియు జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తరఫున ఒక కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. మరి యూత్ ఫర్ జాబ్స్ పెద్దలు నాయర్ గారు మరియు శ్రవణ్ గారు వారి సహకారం, వారి యొక్క కృషితోటి మరి ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి వికలాంగులకు అందరికీ కూడా మరి ఎవరెవరికి ఏది అవసరమో ఎవరు ఎట్లా అనేది సర్వే చేసి ఆ ప్రకారంగా వారు నిర్ణయించి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. చాలా సంతోషం. మరి మా కరీంనగర్లో ఇంతమంది డిజేబుల్డ్కి మరి ఈ రకంగా ఉపయోగపడుతున్నందుకు మరి వారి సంస్థకు మరి మాకు కూడా ఈ అవకాశంలో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇంకా కార్యక్రమాలు తీసుకుంటానికి మా సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి వారికి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో వారికి ఈ దివ్యాంగులకు వారి జీవితంలో ఒక బాగుపడేటువంటి అవకాశం, అంటే ఇంకొకరి మీద ఆధారపడకుండా వారి జీవితాన్ని వారి సుఖాలతో నిలబడేటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు మరి వారిని యూత్ ఫర్ జాబ్స్ వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాయర్ గారు. అందరికీ నమస్కారం. ఈ యూత్ ఫర్ జాబ్స్ మాకు జీవనోపాధి కల్పించింది. మాకు దీనివల్ల మేము ఇంట్లో కూర్చుండి పని చేసుకోగలము. ఇది వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఇంకా ముందు మీ అందరి సహకారంతో మమ్మల్ని ముందుకు నడిపించగలరు. సొసైటీలో మాకు ఇంత విలువ ఉందని మాకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజంగా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. మా యూత్ ఫర్ జాబ్స్ ఇవి జీవనోపాధి కల్పించిన వాళ్ళందరికీ మా తరపు నుండి, మా కుటుంబ సభ్యుల తరపు నుండి మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారము. మాకు ఇలాంటి జీవనోపాధిని కలిగించి మా కాళ్ళపైన మేము నిలబడి మా ఇతరుల ముందు, మా ఫ్యామిలీ ముందైనా ఇతరుల ముందైనా చులకన లేకుండా మా కాళ్ళ మీద మేము నిలబడి బతకగలమనే ప్రోత్సాహాన్ని ఇచ్చి మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేసినందుకు యూత్ ఫర్ జాబ్స్ కానీ వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ కానీ మా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ఇలాంటి అవకాశాలు ఎన్నో మరిన్ని కల్పించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పేరు రుద్ర శ్రీలత, గంగాధర మండలం, మా చంపల్లి. ఒక 15 వీల్ చైర్స్, ఒక గ్రైండర్, వెట్ గ్రైండర్ ఒకటి, ఇంకా కొన్ని ల్యాప్టాప్స్ మరి యూత్కు జాబ్స్ అనేటి అరేంజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి లాభక్తులను ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని వారి జీవితంలో బాగుపడాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.
ఉన్న పెద్దలందరికీ మరియు మాలాంటి వారికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ్ఞత. అందరికీ సాయం చేయాలని. మీ పేరేం పేరు? నా పేరు నరేష్. మన గంగారం విలేజ్, మండలం వెనుక. ఏం మాట్లాడి అర్థమైతలేదు. అర్థమైతలేదా? బాధైందా? చెప్పు అసలు ఎవరు ఇచ్చినారు నీకు ఇది వీల్ చైర్? వీల్ చైర్ ఎవరు చెప్పారు నీకు? ఇదా సరే, ఈ వీల్ చైర్ తోటి నువ్వేం చేస్తావు మరి? ఇప్పుడు వీల్ చైర్ వచ్చింది కదా, దీని నుంచి నీకు ఏం ఉపయోగం? నేను బండి తోలుతా, ఛార్జింగ్ బండి. ఇది కూడా ఇంట్లో పనికి వస్తుందా నీకు? దీనివల్ల పనికి వస్తుంది, నడుస్తా కొద్దిగా కొద్దిగా నడుస్తావా? కానీ ఉపయోగపడుతుందా నీకు ఇది? ఉపయోగపడుతుంది. మౌలిక కనకమ్మ మౌలిక ఇప్పుడు వచ్చి వాళ్ళ పోస్ట్ కంప్లీషన్. మాది వేనవంక మండలం బేదిగల్. నేను వేనవంకలో, నా పేరు కత్తర్ల అశోక్. వేనవంక మండలం బేదిగల్ గ్రామం. నేను వేనవంకలనే హోటల్ పెట్టుకున్నాను ఇంతకుముందు చిన్నగా. కాకపోతే ఏంటంటే దీనివల్ల కొంచెం ఎక్కువ చేయాలని టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాను అనుకుంటున్నాను. ఎట్లా అనిపిస్తుంది? ఓకే సార్, నాకు దీనివల్ల ఇంకొన్ని డబ్బులు సంపాదించుకున్నాను ఆలోచన. పిల్లలు ఇద్దరు మంచిగా, ఇద్దరు పాపలు. మంచిగా చదివించండి, మంచిగా ఉండాలి. సో హ్యాపీగా. ఓకే సార్. దయచేసి అందరూ ఉండి వారి యొక్క ఎక్విప్మెంట్స్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళవచ్చు. తర్వాత ఈ గుట్టు విషయంలో ఇవన్నీ కూడా మీరు